ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి సృష్టికర్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకాంక్ష. మదనపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా వాడవాడల కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ప్రేమ, క్షమాగుణ, ఆదర్శ జీవితానికి నిదర్శనమైన క్రీస్తు జన్మించిన రోజే ఈస్టర్. వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వెల్లడి. మదనపల్లి రూరల్ మండల గుడిసవారిపల్లి చర్చ్ నందు జరిగిన ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న నిసార్ అహ్మద్ అమరావతి సృష్టికర్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకాంక్షించారు. నేడు మదనపల్లి నియోజకవర్గంలో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నిమ్మనపల్లి సర్కిల్ వద్ద ఘనంగా సంబరాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంకు చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్, నవీన్, వెంకటేష్, బాలస్వామి, సుధాకర్, నీలకంఠ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. బాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే సిబిఎన్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. జై బాబు, జై బాబు, జై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కేక్ తినేసిన వాళ్ళు వచ్చాడు, నా పక్కకు వచ్చాడు. తినేసిన వాళ్ళు వచ్చాడు అన్న, చూడండి అక్క. హ్యాపీ బర్త్డే శ్రీనివాసులు గారు. మదనపల్లిలో కమ్మయూటి తర్వాత ఎక్కడైనా మన పార్టీ అడ్డా ఉందంటే అది మదనపల్లి క్రాస్ ఈరోజు మా నాయకులందరూ ఇక్కడ నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకులందరూ ఇక్కడ ఎవరు కూడా తెల్లవారు వేస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు కలిసిన ప్రజలకు ఏదో ఒక రూపంగా సహాయం చేసే నాయకులు. వీళ్ళకందరికీ నా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున, అదేవిధంగా నాయకుల తరఫున, పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర దిక్సూచి, మన 5.5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆశాజ్యోతి, మన ఆంధ్రలో రేపు మంచి జరగాలంటే ఒక పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో జరగాల. ఆ నాయకుల 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనమందరము ఇంకా బాధ్యతగా ముందుకు నడుస్తూ మన జీవితాలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఆదర్శంగా తీసుకొని ఇంకా బాధ్యతగా ముందుకు నడిచేటట్టుగా చూస్తామని చెప్పి సరైన తెలియజేస్తూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో విజన్ అనేది ముందు చూపు ఎవరికన్నా ఉంది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి. విజన్ 2020 ఆ రోజుల్లో ప్రకటించి, ఆ రోజుల్లో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ అనేది ఒకటే ఉంటే పక్కన సికింద్రాబాద్ ఉంది. ఈ రోజు అక్కడ ఒక సిటీ కొన్ని లక్షల మంది, కోట్ల మంది నివసించేట్లుగా శంషాబాద్ లో విజన్ 2020లో భాగస్వామి అయి ఆ రోజు ఆ నిర్మాణం అయ్యి ఈ రోజు చూస్తున్నాం. ఈ రోజు మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ చెప్తా ఉన్నారు, మన జాతీయ అధ్యక్షులు 2047 47వ సంవత్సరము ఈ రాష్ట్రం అమరావతి అనేదాన్ని ఇప్పుడు 30,000 ఎకరాలు ఆయన ఫుల్ చేసి పెట్టాడు. మళ్ళా మొన్న చెప్పారు ఇంకా 47,000 ఎకరాలు దాన్ని రాజధానికి మళ్ళా సంపాదించి ఈ రాజధాని నిర్మాణం జరుగుతుందని. కాబట్టి ఇలాంటి నాయకుడు మనకు దొరకడము, 4వసారి ముఖ్యమంత్రి కావడము చాలా సంతోషం. మనకు చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తిని మదనపల్లి నియోజకవర్గానికి షాజహాన్ బాషా గారిని ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఆయన ఆదేశాలు ఎలా ఉన్నాయో, ఆయన అడుగుజాడలు ఎలా ఉన్నాయో అలా నడుచుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ బాబు గారు ఎలా చెప్తే
అలా నడుచుకునే వ్యక్తి మన ఈ ప్రజానాయకుడు, మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు. కాబట్టి ఇలాంటి నాయకునికి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అభివృద్ది బాటలో ఆయనకు అందరూ ముందుండి సాగదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మన జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి నియోజకవర్గం తరఫున మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప దార్శనికుడు. ఆయన 28 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గంలో గెలిచి మొదటిసారి మంత్రి ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల పట్ల చెరగని ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తేవడమే కాదు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఎవరూ చేయలేనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఆయన జీవితం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు ముఖ్యమంత్రిగా ఈ స్థానానికి రావడం జరిగింది. ఆయన ఈ తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఒకటి ఉంది అని నిరూపిస్తే ఈ తెలుగు జాతిని ప్రపంచానికే ఆయన పరిచయం చేశాడు. ఈ రోజు తెలుగు జాతి ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చెరగని ముద్ర వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు ఆయుర్వేదం ప్రసాదించి నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి 75వ సంవత్సరాల జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము. మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నాము. ఆయన రాజకీయ జీవితంలో 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇలాంటి వ్యక్తి ఇంకా కొన్ని రోజులు ఎక్కువ ఉండాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని చెప్తాను. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఆశీస్సులు ఆయనకు అండగా ఉండి ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గత 5 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల పాలైంది. దాన్ని కూడా భరించుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఆయన ముందుకు తీసుకుంటున్నారంటే ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క జీవనంలో ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ అండగా ఉంటాయని మేమందరూ కోరుకుంటూ, అంతేకాకుండా విజన్ అనే పదాన్ని ఈ దేశంలోనే ముందు తెచ్చిన వ్యక్తి ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు. ఆయన కుల మత భేదాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకెళ్ళి తీసుకెళ్తున్నారంటే ఆయనకి దేవుడు ఆయా ఆరోగ్యాలు ప్రసాదించాలని, అదేవిధంగా ప్రజల యొక్క ఆశీస్సులు ఎప్పుడు అండగా ఉండాలని మేమందరూ కోరుకుంటూ ఆయన ఎల్లకాలం ప్రజల్లో ఉండాలని కోరుకుంటూ ఈరోజు మాకు దైవ సమానులు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో మనందరి అభిమాన నాయకులు, పెద్దలు, గౌరవనీయులు మన శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారి ఆధ్వర్యంలో మా దైవ సమానులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను, బడుగు బలిగిన వర్గాలను, అదేవిధంగా మైనార్టీ వర్గాలను ఎంతో అభివృద్ది బాటలో నడిపించినటువంటి గొప్ప దైవ సమానులు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన జన్మదినం జరుపుకోవడం మాకందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎంతో అడుగారినటువంటి వర్గాలను ఈ రోజు చైతన్యపరిచి ఈ రాష్ట్రంలోనే ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ చిత్రపటంలో నిలిపినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుని యొక్క జన్మదినం జరపడం మాకందరికీ కూడా పూర్వజన్మ సుకృతం అని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద కౌన్సిలర్ తులసి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి
నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మున్సిపల్ ఆఫీస్ లో మా రామకృష్ణ అన్న, మా కౌన్సిలర్ సుమంత్, అదే మా సుచ్చమ్మ, అదే కాకుండా బాబునాయుడు అన్న, వీళ్ళందరూ కలిసి అంటే రామకృష్ణ అన్న ప్రోగ్రామ్ అంతా చేస్తా ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఏమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంలో బర్త్డే జరుపుతున్నారు. దీనికి మా జాతీయ అధ్యక్షులకు ఎప్పుడు కూడా చెరగని ముద్ర వాళ్ళ మనసుల్లో ఉంది. ఎందుకంటే ఆయన స్థానం ఆ విధంగా ఉంది. ఆయన పనితీరు, ఆయన దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం చేసిన పనులు, ఐటీ సెక్టార్, అన్ని సెక్టార్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆదర్శం. ఆ ఆదర్శంగా ప్రతి ఒక్కరు ఆయనకి ఆదర్శంగా తీసుకొని అన్ని విధాలుగా ఎదగాలని చెప్పి ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్స్ కానీ, ఇప్పుడు ఏ ఒక అభివృద్ధి కానీ ఆయనతోనే రాష్ట్రం భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దుతున్నాను. అదేవిధంగా మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి 100 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఇవ్వబోతున్నారు. తప్పకుండా మదనపల్లికి అభివృద్ధి చేయంగా త్వరలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీలో ఉంటుంది చెప్పి నేను తెలిపిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరఫు నుంచి, మా తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలుపుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఇంకా బాగా ఎంతో అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అడ్డం వస్తుంది కెమెరా, చేతులు తప్ప ఇవే సరిపోతాయి మాకు. వెంకటేష్ ఉమ్మడి రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తము ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నది. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులకు అందరికీ ఆదర్శంగా నిలబడిన వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు మనమందరం కలిసి ఈరోజు ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ గారి సమక్షంలో ఈరోజు జరుపుకుంటున్నాము. తప్పకుండా ఆయన ఆశీస్సులతో తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎల్లవెల్లలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి సేవ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు నడుస్తూ ఇంకొకసారి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఒక దార్శనికుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి పట్టణ ప్రజల తరఫున, మదనపల్లి పార్టీ కార్యకర్తల తరఫున, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు సోదరు గాయమాన భట్టే గారి ఆధ్వర్యంలో వాడవాడల ఈ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపడానికి తెలుగుదేశం పార్టీ మదనపల్లి నిర్ణయించింది. కాబట్టి ఆ వేడుకలు ప్రతిరోజు పాల్గొనాలని కోరుకుంటూ ఒక దార్శనికుడు, ఒక వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే ఎన్నో ఉరుదుడుకుల మధ్య దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ పార్టీని ముందుండి నడిపిస్తున్న మన నాయకుడు
100 సంవత్సరాలు మరీ జరుపుకోవాలని, ఆయన 100 ఏళ్ళు నిండుగా బతకాలని మనం అందరం కోరుకుంటూ ఆ కలియుగ వెంకటేశ్వర వారికి ఆయుధ వెంకటేశ్వరరావు ప్రసాదించాలని కోరుకుంటూ నా యొక్క అవకాశం వచ్చిన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం చేయమనేసి మాకు మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారావారి పల్లిలో పుట్టినటువంటి నవరత్నం మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన గారు బర్త్డే జరుపుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగుదేశం పార్టీకే కాకుండా ప్రతి ఒక్క తెలుగు ప్రజలకి అందరి గుండెల్లోనూ గూడు కట్టుకున్న దేవుడు అనేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. మా ఎమ్మెల్యే జహాన్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజులు ఘనంగా వేడుకగా ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ సర్కిల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మా అన్నగారి ఆదేశాల అనుసారం ఈ రోజు ఇంతమంది కార్యకర్తలు ఇక్కడికి విచ్చేసి ఈ జన్మదినాన్ని ఇంత శుభంగా జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా అన్నగారి ఆధ్వర్యంలో ఇలాంటి పుట్టినరోజులు, ఇలాంటి పార్టీ కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ పోతామని, నెక్స్ట్ సారి కూడా మా ఎమ్మెల్యే అవుతాడని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మదనపల్లి మార్కెట్ యార్డ్ బయట చౌడేశ్వరి కళ్యాణ మండపం వద్ద జరిగిన చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీని ఏ విధంగా నిర్మించారో, ప్రస్తుతం మన రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచంలో మేటిగా నిర్మిస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్, టీడీపీ నాయకులు మస్తాన్, మహేష్, నీలకంఠ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, జై బాబు, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జగన్ బాబు గారి నాయకత్వం. రెడ్డి నాగేనా సైడ్ రాండి అన్న, కొంచెం సైడ్ రాండి అన్న. పోచల్ అటుపక్క పోచల్ ఇదేం చేస్తాం పోచల్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జగన్ బాబు గారి నాయకత్వం, జై బాబు, జై బాబు, జై బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. ఏదైతే మన చింతామణి ఉందో వీళ్ళందరూ కలిసి ఆయన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి, రైతుల దిక్సూచి, రైతులకి ఆదర్శంగా ఉన్న నాయకులు. అది మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జన్మదినం మా మండీలో రైతుల మధ్యలో చేయాలన్నా మీరు తప్పకుండా రావాలని చెప్పి ఆయన ఇచ్చిన సూచన మేరకు రావడం జరిగింది. అందరూ రైతులు మండీ ఓనర్ల సమక్షంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వీళ్ళందరి తరఫున కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు. చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా మార్కెట్ యార్డ్లో జనతా మండి అఫ్రోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మార్కెట్ యార్డ్లో కేక్ కట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల్లో పడుతున్నప్పటికీ ఆయన ఈ రాష్ట్రం కోసము పడుతున్న తపన, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలన్న దిశ ఆయనకి ఏ విధంగా ఉందో రాబోయే కాలంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆయన అడుగుజాడలో నడవాలని కోరుకుంటున్నాను. మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖానా ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఎన్ఆర్ఐ
కొణిదెల లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చంద్రబాబు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జగన్మోహన్ గారు ఇంకా వెనక్కి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు వీధి వీధి వాడ వాడ వార్డు వార్డు అంతా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ చాలా పండుగ వాతావరణంలో ఈరోజు ఎక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారి జన్మదిన 75వ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఆయన పట్ల ఉన్న ఒక పారదర్శకత, ఆయన పట్ల ఉన్న ప్రేమ, ఆయన పట్ల ఉన్న ఒక, ఎందుకంటే 5 కోట్ల ఆంధ్ర దిక్సూచి ఆయన. ప్రజలకు రేపు మంచి జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో జరుగుతుంది. ఆ ఆలోచన ఉంది. మొత్తం యావత్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ లాగా ఈ రోజు జన్మదిన పండుగ జరుపుకుంటున్నారు. దీనికి ఈరోజు బెంగళూరు బస్టాండ్ లో మా కారణం ఇంకా చాలా మంది అందరి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం చేస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఎంత పండుగ జరుపుకున్న అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మదనపల్లి కాన్స్టిట్యూషన్ తరఫున పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక జన్మదిన స్వాగతం. తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినము మా శాసనసభ్యులు, మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో మైనారిటీకి నడి పొట్టున బెంగళూరు బస్టాండ్ లో ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు జన్మదినం అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే మదనపల్లి నియోజకవర్గంలో వీధి వీధి వాడవాడ ఊరు ఊరు రామసముద్రం అయితేమే, నిమ్మలపల్లి అయితేమే, రూరల్ అయితే ప్రతి చోట మా నాయకుడు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్నాం. ముందు చూపు ఉండే వ్యక్తి, విజన్ ఉండే వ్యక్తి, 2020 పెట్టిన వ్యక్తి, చూపించిన వ్యక్తి, ఈ రోజు అభివృద్ది బాటలు నడుస్తున్న 2047కు పెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడుకు. అభివృద్దికి, ముందు చూపుకే ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన చిత్తూరు జిల్లా బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు. గర్వ కారణం మనం ఆయన జిల్లాలో పుట్టి ఈ రోజు ఆయన ఇంత పెద్ద ఎత్తున ఎదిగాడంటే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే అమరావతిని మళ్ళా ఈ రోజు ఆ రోజుట్లో 1919లో 30,000 ఎకరాలు సాధించి పెడితే మళ్ళా 47 ఎకరాలు తీస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు గాని, రాజధాని అయితే గాని ఈ రోజు కూడా డిఎస్ఏ రిలీజ్ చేశారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో మా షాజహాన్ బాషా గారు ప్రభుత్వంలో భాగస్వామి ఈ నియోజకవర్గానికి ముందు తీసుకొని పోతా ఉన్నాడు. కాబట్టి ఈ అభివృద్ది బాటలో మదనపల్లి నియోజకవర్గ ప్రజలు, నాయకులందరూ కూడా ఆయన బాటలో షాజహాన్ బాషా గారికి, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఆధ్వర్యంలో ముందుకు సాగనిద్దాం, అభివృద్ది బాటలో నడుద్దామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మా తాజ్ హోటల్ ఖాన్ గారు జరిపించారు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో. కాబట్టి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు స్థానిక బెంగళూరు బస్టాండ్ నందు గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారి ఆదేశానుసారం బెంగళూరు బస్టాండ్ లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి, నిండు నూరేళ్లు రాష్ట్ర అభివృద్ధి కోసం బతకాలి. ఆయన ఎల్లప్పుడూ ప్రజల కోసమే ఉన్నాడు కాబట్టి ఆయన అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు 100 చేసుకుని ప్రజల్లో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాటర్ బాటిల్ తీసుకున్నా. ఈరోజు చంద్రబాబు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మదనపల్లి బెంగళూరు బస్ బస్ కమిటీ డైరెక్టర్ మన కాంతాజ్ గారు అరేంజ్ చేసిన ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. మదనపల్లి ప్రజలందరి తరఫున చంద్రబాబు గారికి ఇవే మా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శాన్ బజార్ గారి నాయకత్వం, శాన్ బజార్ గారి నాయకత్వం. జై బాబు, జై బాబు. లక్ష్మణ్ మధ్యలోకి రమ్మన్న, లక్ష్మణ్ ముందు చేయి పెట్టుకోండి, మా ప్లేట్ కింద చేయి పెట్టుకోమా. జై బాబు. ప్రేమ, దయ గల క్షమాగుణం ఆదర్శ జీవితానికి నిదర్శనంగా క్రీస్తు మళ్లీ జన్మించిన రోజే ఈస్టర్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. నేడు ఈస్టర్ సందర్భంగా మదనపల్లి మండలం గుడిసవారిపల్లి సిఎస్ఐ సెయింట్ జాన్స్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. సందర్భంగా మత పెద్దలు, స్థానిక క్రిస్టియన్లు, వైసీపీ నాయకులు నిసార్ అహ్మద్కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. పవిత్ర ఈస్టర్ రోజున యేసుక్రీస్తు ఇచ్చిన అపూర్వ సందేశం మనుషుల జీవితాలలో కూడా ప్రేమ, శాంతి, సంతోషం ఎన్నటికీ వర్ధిల్లాలని నిసార్ అహ్మద్ ఆకాంక్షించారు. ప్రతిరోజు నూతన జీవన సందేశంగా మనుషులు వర్ధిల్లాలని యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరుకున్నారు. ఈరోజు చాలా మంచి రోజు. ఎన్నో ప్రజల యొక్క పాపాలంతా ఆయన నెత్తి మీద కట్టుకొని ఆ యేసు ప్రభు శిల అయిపోయి ఆయన వచ్చిందను ఈ రోజు పునరాధన జరిగిన మళ్ళా రీబర్త్ అయింది రోజు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన రోజు. ఆయన ఏ రకంగా ఆ పాపంతో కొట్లాడి, ఆ ప్రజలతో కొట్లాడి ఏ రకంగా జీవితం గడిపినారో ఆయన లైఫ్ని కూడా మనం ఆదర్శంగా తీసుకొని అదే టైప్లో మనం కానీ మన జీవితాన్ని గడిపినామంటే ఖచ్చితంగా అన్ని మతస్థులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చిందును వాళ్ళ యొక్క బైబిల్లో ఉండే టీచింగ్స్ ను ఆ బైబిల్లో వెతికి చూడు, వాళ్ళు ఏం చూస్తారో మనం ఏ రకంగా బతుకుతున్నాం అనేది మన జీవితాల్లో ఆ బైబిల్ సందేశాన్ని వాళ్ళు చూస్తారు. కాబట్టి మన ముఖ్య ఉద్దేశం ఏమంటే మనము కూడా ఆ బైబిల్ సిద్ధాంతాల ప్రకారం ఫస్ట్ మనము మీ తరఫున మేమందరూ కానీ అదే సిద్ధాంతాలను భయపడిపడ్డామంటే అన్ని మతస్థులు కానీ ప్రతి ఒక్కరూ కానీ ఈ బైబిల్ సిద్ధాంతాలను కట్టుబడి ముందుకు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ప్రపంచంలోనే కాదు, మన దేశంలోనే కాదు, అన్ని రకాల శాంతి, సుఖము, ప్రతి ఒక్కరూ సంతోషంగా టయానికి వారిని కోసి ప్రతి రైతులు అందరూ సుఖ సంతోషాలు ఉంటారు. కాబట్టి మేమందరూ కోరుకునేది ఒకటే, మీతో పాటు మేము కూడా ఆ యేసుప్రభు సిద్ధాంతాలకు లొంగిపోయి ఉంటాము, ఖచ్చితంగా దాని ప్రకారంగా నడుచుకుంటాము. మీతో పాటు మేము కూడా అది ఉంటాము. కాబట్టి మరోసారి మీకు అందరికీ ఈస్టర్ పర్వదినాన ఈ రోజు మీకందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పాస్టర్లకు వేతనాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని సిఎస్ఐ జేసీఎం చర్చ్ నందు జరిగిన ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవులకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 25వ సంవత్సరం 28వ సంవత్సరం ప్రయాణం కొరకు ఇవ్వబడుతున్నటువంటి సంఘ కేస్ అగెన్స్ట్ చర్చ్, హాస్పిటల్,
చేయుటకును అక్కడ ఆలయ నిర్మాణ పనులకు అవసరమైనటువంటి దేవ అక్కర్లన్నింటిలో కూడా మీరు మాకు సహాయం చేసి నడిపించండి. స్త్రీల సమాజ సహాయం చేయాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాము. దేవా, మరి సంతాన స్వాస్థ్యం కొరకు మా ప్రార్థనలను కోరిన బిడ్డలు ఆయనకున్నటువంటి అనుబంధం మా పట్ల వారి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిపాలన జ్ఞానం చేత ఆరోగ్యం చేత దీవించున్నాం. యేసు నామంలో అడుగుతున్నాము. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జన్మదినం. మీరందరూ ఆయన ఆరోగ్యం కోసం, ఆయన మంచి కోసం ప్రార్థనలు చేయాలని కోరుతున్నాను. మొన్ననే పాస్టర్స్ అందరూ ఎదురున్నాము, వాళ్ళ పాత్రని ఏదైతే సాలరీస్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ వాళ్ళ అకౌంట్స్కి ఇవ్వడం జరిగింది. 35,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఉంది. వాస్తవం చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి బాగలేదు, ఆర్థికంగా చిరిగిపోయింది. అయినా ఒక సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డర్లో పెట్టడానికి పూర్తి స్థాయిగా ప్రభుత్వం పాల్గొన్న పెద్ద చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ సెక్యులర్ మ్యాన్. సో మనం అందరూ బాగుగా, ఇదే కాకుండా బీపీఎస్ అందరూ మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటూ, అదే మన బీపీఎస్ పిల్లల ఏదైతే వాళ్ళ టీం కోసం ఉన్నారో ఆ ప్రోగ్రామ్కి కావాల్సినంత నీళ్లు నేను నా వాటర్ సర్కార్ని సప్లై చేస్తాను పిల్లల కోసం. ఇదే కాకుండా ఇంకా ఏదైనా ఎప్పుడు అవసరం ఉన్నారని దయచేసి నా నోటీస్ తెస్తే తప్పకుండా టుగెదర్ ఇష్యూస్ ఏవైనా కానీ మనం కలిసి పనిచేస్తాం. దయచేసి ఏ ఇష్యూస్ అయినా ఎప్పుడైనా నా కోసం మీరు పక్కన ఉన్నారు, అందరూ ఉన్నారు, సూర్య ఉన్నారు, రమేష్ ఉన్నారు, అందరూ ఎవరైనా పెద్దలు ఎవరు అందరూ ఉన్నారు. మీరు వచ్చి నాకు కలిస్తే తప్పకుండా ఇష్యూస్ ఏదైనా సాల్వ్ చేసి ముందుకు నడుస్తాను. పెన్షన్స్ కూడా రాబోతున్నాయి. నెక్స్ట్ వీక్ రేషన్ కార్డ్స్ కుటుంబంలో ఎవరెవరు పిల్లలు పెళ్లిళ్ళైనాయి వాళ్ళకి అందరూ సపరేట్ చేసి కొత్త రేషన్ కార్డు ఇప్పిస్తే వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఎఫెక్ట్ అయితే దయచేసి మీరు మనసులో పెట్టుకొని తప్పకుండా వాళ్ళు సకాలంలో రేషన్ కార్డ్స్ అప్డేట్ చేసి ఇవ్వాలని చెప్పి సరైనగా కోరుకుంటూ మరొకసారి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటూ, ఫుట్బాల్ టోర్నమెంట్ అది తప్పకుండా నా నోటీస్ తెచ్చాను. ఫుట్బాల్ టోర్నమెంట్ కావాల్సినంత నేను సహాయం చేస్తానని చెప్పి ముందు చెప్పాను. ఇప్పుడు మళ్ళా తెలియజేస్తున్నాను. ఏ ప్రాపర్టీస్ అయినా క్రిస్టియన్ ప్రాపర్టీస్ కాపాడే బాధ్యత నాది. ఎందుకంటే ఇది ఏదైతే శానిటోరియంలో ఏదైతే డిస్టర్బెన్స్ జరిగింది అది సామాన్యమైన డిస్టర్బెన్స్ కాదు. శానిటోరియం ఇస్ అసెట్ టు ద కంట్రీ. ఎందుకంటే ఆ రోజుల్లో టీబీ హాస్పిటల్ ఇట్ వాస్ నాట్ ఫర్ ద ఇండియా, ఇట్ వాస్ ఫర్ ద ఏషియాకి ఉన్న టీబీ హాస్పిటల్ ఆ రోజు సర్వీస్ చేసేది శానిటోరియం. దాని సర్వీసెస్ కి పూర్తి చేయకుండా ఆ భూములు కబ్జా చేయాలని చాలా మంది ప్రయత్నం చేసి ప్రయత్నంలో కొంత భాగం తీసుకున్నాడు. ఇది చాలా బాధాకరం. అందుకోసం తప్పకుండా ఆ ప్రాపర్టీస్ అని మనం కాపాడదాం. ఇట్స్ అసెట్ టు ద కమింగ్ జనరేషన్. తప్పకుండా మనం అందరూ కలిసి నడుద్దామని చెప్పి సరైన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా విద్యార్థుల చదువు కోసం పేదలకు తన వంతు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ఎన్ఆర్ఐ కొణిదెల లోకేష్ పేర్కొన్నారు. నేడు లోకేష్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్తో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రభాకర్, నవీన్, నిరంజన్, నాని, మహేష్, గగన్, వంశీ, సురేంద్ర, బావజాన్, శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పఠాన్ ఖాదర్ ఖాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని గత 15 సంవత్సరాలుగా ఎన్ఆర్ఐ కొణిదెల లోకేష్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని అన్నారు. టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి సమస్య వచ్చినా తాను అండగా నిలబడి ఆర్థిక సహాయంతో పాటు మాట సహాయం చేస్తున్నారని కొనియాడారు. ఇటువంటి నాయకుడు మదనపల్లి వాసి కావడం, మన మధ్య మనకు అండగా ఉండడం మన అదృష్టం అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
సార్ ఇక్కడ చూడండి సార్, చూడాలి అట్లా. అది ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఎన్ఆర్ఐ లోకేష్ కొనిదల అమెరికా నుంచి వచ్చి ప్రతి పుట్టినరోజుకి ఆయన వల్ల పేదవారికి ఆర్థికంగా సాయం అందించడం అలవాటు. అందులో భాగంగా ఈరోజు పేదవారికి మదన్పల్లిలో సుమారుగా ఒక 40 మందికి వారికి ఆర్థికంగా ఆదుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పేదవాళ్ళ చదువుల కోసం, ఆరోగ్యంగా బాగలేకుంటే వాళ్ళ ఆరోగ్యానికి చూపించుకోడానికి, అదేవిధంగా వాళ్ళ చదువుల కోసం ఆయన సొంత డబ్బులతో దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఆయన ఆర్థికంగా సంపాదించే దాంట్లో ఆర్థికంగా 40% ప్రజలకి ఇస్తున్నాడు. దాదాపు కరోనా విపత్కర పరిస్థితుల్లో మనం కళ్ళారా చూసినాం. కొన్ని కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. అదంగా పార్టీకి కూడా ఆయన ఎనలేని సేవలు అందిస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఈరోజు పేద పిల్లలకు నిజంగా ఇటువంటి వాళ్ళు మా పార్టీలో ఉండడం నిజంగా మాకు కూడా గర్వకారణం. ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అయ్యి ఆయన పేదోడు వాదోడుకు ఉండడం నిజంగా సంతోషంగా ఉంది. ఈరోజు మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి 75 వసంతాలు ఆయన పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లి ప్రజలందరి తరఫున ఆయనకి ఇవే మా పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఇక్కడే ఉన్నారు, రీసెంట్గా హజ్ కమిటీ మెంబర్గా అయిన మన కాంతాజ్ గారు కూడా ఇప్పుడే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అక్కడ కూడా నేను వెళ్ళి రావడం జరిగింది. బాబు గారు అనేది మాకు స్ఫూర్తి. బాబు గారు సంక్షోభంలో అవకాశాలను ఎలా వెతుక్కోవాలనేది మన యావత్ తెలుగు రాష్ట్రాలకి నేర్పించిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్స్ అనే కాకుండా మన చేతనైనంతగా 10 మందికి సాయం చేయాలనేసి ఈరోజు ఇలాంటి కొన్ని కార్యక్రమాలు మనం మదనపల్లి నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఇలాగే ఇంకా మున్ముందు చంద్రబాబు గారి నాయకత్వంలో మన యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇంకా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ బాబు గారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకుని రాష్ట్రాన్ని ఇంకా చాలా సంవత్సరాల పాటు పాలించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ కోరుకుంటూ థ్యాంక్ యూ. లేదు ఏమన్నా హెల్ప్ చేసి సార్ హెల్ప్ చేసినాడు మాకు. అది సార్ పుట్టినరోజు సందర్భంగా లోకేష్ గారు మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ గురుప్రసాద్ కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి దేశంలోనే ఆదర్శమైన రాజధాని నిర్మించగల సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. అమరావతిలో కూడా ఐటీ టవర్ చెప్తే మనమే గ్రాండ్ కదా ఏదో లేదా మేడం అడిగిందంట ఫ్రీ బస్ లేదు ఇప్పుడు ఇంకా ఫ్రీ ఇచ్చి అయిపోయింది కదా
తల్లిదండ్రులు కష్టపడతారా? కష్టపడం కదా. మనకు రైతులకు వర్షాలు పడి ఎరువులు సబ్సిడీ ఇచ్చి కదా, ఎరువులు గిట్టుబాటు ధర పంట వస్తారు కదా, పంట గిట్టుబాటు ధర ఇచ్చి అందరూ క్షేమం ఉంటే రైతులు కష్టపడతారు. అన్ని ఫ్రీగా ఇస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి సృష్టికర్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకాంక్ష. మదనపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా వాడవాడల కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ప్రేమ, క్షమాగుణ, ఆదర్శ జీవితానికి నిదర్శనమైన క్రీస్తు జన్మించిన రోజే ఈస్టర్. వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వెల్లడి. మదనపల్లి రూరల్ మండల గుడిసవారిపల్లి చర్చ్ నందు జరిగిన ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న నిసార్ అహ్మద్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.